గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఎవడు తీసుకున్న గోతులు ఆడే పడతాడని చెప్పి మనకు ఒక సామెత ఉంటుంది. ఈ అవును. రమణ దీక్షితులు గారిని చూస్తుంటే అది నిజమేమో అనిపిస్తుంది సార్. ఎందుకని కరెక్టే. ఎందుకంటే ఈయన తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎంత లబ్ధి చేకూర్చాలో అంత లబ్ధి చేకూర్చాడు. పింక్ డైమండ్ అవును. అన్నాడు, ఏదేదో రకరకాల టాపిక్లు తీసుకొచ్చాడు, అన్నీ తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామికి తెలుగుదేశం అప్రతిష్ట పాలు చేస్తుంది, అసలు ఇలా చేయాల్సింది కాదు అలా చేయాల్సింది కాదు అని చెప్పి నానా యాగి చేశాడు. సరే, జగన్మోహన్ రెడ్డి గారి పాపం ఎంత కొంత లబ్ధి చేకూరింది ఆయన వల్ల. తర్వాత ఆయనకి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా గొప్పగా చూసుకుంటారు, గౌరవంగా చూసుకుంటారు అనుకున్నాం. అదేంటి సార్, తీరా చూస్తే ఈ రోజు ఆయన గౌరవ అర్చక పదవి నుంచి తీసిపడేశారు. అంటే అవును. నిజంగా ఇంతకన్నా అవమానం ఉంటుంది ఆయనకి? ఎవరి చేత అయితే అమ్మాయికే ఎవరు కాదు, అప్పట్లో ఎన్ని ప్రేలాపనలు పేలినా కూడా ఆయన మీద కేసు ఎవరు పెట్టలా. చంద్రబాబు అవును. గాని, తెలుగుదేశం పార్టీ గాని, లేదు ఉమ్, అప్పుడున్న టీటీడీ పాలక మండలి గాని ఎవరు పెట్టలా. ఈ రోజు ఆ, ఆయన మీద కేసు కూడా అయింది. ఉమ్. ఏంటి సార్ అంటే ఎలా చూస్తారు దీన్ని? తిరుమల ఎందుకంటే తిరుపతి దేవస్థానాన్ని అవమానపరిచే విధంగా, అక్కడ ఉన్న ఉమ్, జీఎంలని అవమానపరిచే విధంగా, అర్చకులందరినీ అవహేళన చేసే విధంగా ఆయన కామెంట్స్ చేశాడు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరువు పోయింది. ఆ పరువు ఉమ్. పోవటానికి కారణం ఇతను కాబట్టి ఆయన ఆయన ని మీద మేము కేసు పెడుతున్నామని కేసు పెట్టాం. అంటే ఏంటి సార్, ఆయన ఏమన్నారు? ఎందుకు పరువు పోయింది అసలు? ఆయన వెంకటేశ్వర స్వామి అతను లేకపోతే తిరుపతి చేసిన ఆ దిక్కుమాలిన వ్యాఖ్యలే కొన్ని ఉన్నాయి. ఉమ్, అప్పుడు పింక్ డైమండ్ ఉంది. అది అంటే ఉమ్, పింక్ డైమండ్ రమణ దీక్షితులు సొంత కావ్యం కాదు కాబట్టి ఉమ్, రమణ దీక్షితులు పుట్టించిన కావ్యం కొంత ఉంది. ఉమ్. పోటులు, తవ్వకాలు, అవును. గుప్త ఆ, నిధులు, వీటన్నిటిగానే ఆ ఉమ్, విషయాన్ని మళ్ళీ తిరిగి ప్రస్తావించాడు. ఉమ్, మాది ఇది ఎక్కడ పీతి కోసరా అని అంటే, నీ పీతి కోసే, నీ వెనకడితే ముడ్డు వెనకడితే ఏలాడుకుంటానే వస్తుందని ఉమ్, వెనకటికి చక్కగా చెప్పేవాళ్ళు. ఉమ్, అంటే ఎవడు చేసింది వాడికి తిరిగి వచ్చి కొట్టిద్ది అని అర్థం అనమాట దాని వెనకెడత. ఉమ్, అది నీ ముడ్డెనకెడితే వచ్చింది. ఆ రోజు ఏమైంది, ఎన్ని మాటలు మాట్లాడినా ఆయన మీద కేసు ఎవరు పెట్టలేదు. ఉమ్. ఈ రోజు మరి అయ్యే మాటలు తిరిగి మాట్లాడితే మళ్ళీ అయ్యే అన్యమత ప్రచారం అన్నాడు, మళ్ళీ పోటు తవ్వకాలు అన్నాడు, మళ్ళీ గుప్త నిధులు అన్నాడు. వీటన్నిటి మీద ఆయన చేశాడు. అన్ని కామెంట్స్ చేస్తే ఈ రోజు కేసు పడింది. అసలు ఆ రోజు పడాల్సింది ఈ రోజు పడింది అనమాట. దాంతో అంటే పాటుగా ఏంటంటే చంద్రబాబు చేయలేంది జగన్మోహన్ రెడ్డి చేశాడంటారు. జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఉమ్, ఎందుకంటే మనుషులందరి మీద ఎవరో ఒకళ్ళకి ఎక్కడో చోట, అందున మనకి ఉన్న మన హిందూ ధర్మం ప్రకారంగా అంటే ఎంత బ్యాడ్ చేసినా కూడా బ్రాహ్మలు అనగా నేను, లేదు అర్చకులు అనగా నేను, లేదు స్వాములు వార్లు అనగా నేను, ఉమ్, మనం కొంత సంయమనం పాటిస్తాం. తెలియక చేశాడేమో, ఉమ్. పోనీలే, ఎందుకు, ధర్మ ప్రచారం చేస్తారు కాబట్టి వాళ్ళు సక్రమమైన మార్గంలోనే ఉంటారు. ఎప్పుడన్నా కొంచెం ఫ్రస్ట్రేషన్ కొద్దో మరేదన్నా కొన్ని అవసరాల కొద్దో మారే అవకాశం ఉంటుంది. కానీ ధర్మ ప్రచారణ జరగాలి అంటే ఇలాంటి వాళ్ళందరూ మనకి మిగిలి ఉండాలి. ఇప్పుడు ఈయన మీద చర్యలు తీసుకుంటున్నారు అనగానే కొంతమంది ఈ ప్రచారానికి వచ్చేవాళ్ళు అవకాశం లేకుండా పోవచ్చేమో, ఈ ఉమ్, అర్చకత్వానికి రాకపోవచ్చు, మరి ఏదైనా జరగవచ్చు. ఉమ్, అందుకోసం అని దాని మీద మన వాళ్ళు కొంత సంయమనం పాటిస్తారు అలాంటి వాళ్ళ మీద. ఉమ్, అందుకనే నా బ్రాహ్మడు తిట్టినా కూడా దాన్ని మనం ఉమ్, పెద్దగా పట్టించుకోం. చస్తే చచ్చాడులే అనుకుంటాం. ఉమ్, నాకెందుకు ఇవ్వరా అని గట్టిగా ఒకసారి కొన్ని కొన్ని తిడతారు. అసలు ఉమ్, వాళ్ళు వాడే భాషా ప్రయోగం తిట్టులో మనం ఎవరు కనిపెట్టను కూడా కనిపెట్టలేం. అతను తిట్టాడనే సంగతి కూడా మనకి తెలియదు. ఉమ్, నేను తిట్టాను రా నేను చెబితే తప్ప. అలాంటి ఉమ్, భాషా ప్రయోగం చేయగలిగిన పండితులు కూడా చాలా మంది ఉన్నారు. కేవలం ఈ రాసే దాంట్లోనూ మంచి కావ్యాల దేంట్లోనే కాకుండా. అవును. అలాంటిది ఈ రమణ దీక్షితులకి చావలేదు, ఆశ చావలేదు. ఆయనకి ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. అతనే పెద్ద దొంగ. వాళ్ళ మనవడిని తీసుకొని గర్భగుడిలోకి వెళ్ళిన రోజు అతన్ని తీసి పక్కన పడేసేయాల్సింది కదా. ఉమ్, ఏం, అది చేయలేదు. ఎవరన్నా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు, అంబానీ అదానీ లాంటి మహా వీళ్ళు వచ్చినప్పుడు ఈయన స్వామివారి మీద ఉండే శాలువా తీసుకొని వెళ్తాడు, శేషవస్త్రం తీసుకొని వెళ్తాడు, నండలు తీసుకొని వెళ్తాడు వాళ్ళ దగ్గరికి. అయ్యి మనకి ఎవరికి అందవు, మనకి తెలిసింది ఆ లడ్డు ఒకటి. అంతేగా. ఇంకా ఏం తెస్తే వడ తెలుస్తుంది. ఉమ్, కానీ ఆడ జిలే ఉంటది, ఇంకా చాలా ఉంటాయి. అవన్నిటినీ తీసుకొని వెళ్తాడు వాళ్ళకి ఇచ్చి, వాళ్ళు ఉండిలో ఏమనో ఏదో లేకపోతే స్వామివారికి సమర్పించమనో ఏదన్నా ఇస్తే ఇతను స్వాహా చేస్తాడు. అంత పెద్ద దొంగ.
ఆ దొంగ ఇప్పుడు వచ్చి గొప్ప నీతులు మాట్లాడతాడని ఎందుకు అనుకుంటాం? అప్పుడు దిక్కుమాలిన పనే చేశాడు, ఇప్పుడు దిక్కుమాలిన పనే చేశాడు. కాకపోతే ఆ రోజు తగిన శాస్తి జరగలేదు, ఈ రోజు కరెక్ట్ గా తగిన శాస్తి జరిగింది. ఎప్పటికైనా చెబుతారు ఏంటి ప్రాబ్లము అని అంటే, ఏదో ఆ, చిన్న ప్రాబ్లం వచ్చింది, ఎంతకి సరవట్లేదు ఇది అని అంటే, మంచి హస్తవాసి గలవాడు పడితే అప్పుడు సరిపోయింది అంటారు. ఆ హస్తవాసి జగన్మోహన్ రెడ్డి చూపించాడు. బాగా క్వాట్టె గోబ గొయ్యం అంది. అది జరిగింది ఈ రోజు రమణ దీక్షితులకి. అందరూ చంద్రబాబు లాగా సంయమనంగా ఉండరు, జగన్మోహన్ రెడ్లు కూడా ఉంటారు అనేది ఈ రోజు రమణ దీక్షితులు బాగా తెలిసి వచ్చింది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి వచ్చి నాకు అన్నం పెట్టేవాడు ఎవడైతే నేను వాడి దగ్గరికి వెళ్తానంటే, నువ్వు అన్నం తింటుంది ఎక్కడరా? స్వామివారి అన్నం తింటున్నావు వెధవా, గుర్తుపెట్టుకో. స్వామివారి ఇచ్చే డబ్బులు నీకు 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 సమర్పిస్తోంది, స్వామివారిని అడ్డం పెట్టుకొని తింటున్నావు. నీకు వచ్చిన ఆస్తులు గాని, నీకు వచ్చిన పేరు గాని అంతా స్వామివారిది. అన్నం పెట్టే జగన్మోహన్ రెడ్డిరా నిన్ను వెధవాయ్, వెధవాయిన్నారా వెధవాయ్, గుర్తు పెట్టుకో. ఎప్పుడైతే దిక్కుమాలిన మాటలు మాట్లాడతావో ఆ రోజు నీకు తిరిగి తగిన శాస్తి జరిగింది. ఈ రోజు రమణ దీక్షితులకు అదే జరిగింది. డెఫినెట్గా. ఎందుకంటే చాలా మంది మీరు అన్నట్లు ఏంటంటే కంపల్సరీ చంద్రబాబు చేయలేంది జగన్మోహన్ రెడ్డి చేశాడు, ఎవరికైతే ఉపయోగపడ్డాడో వాడే మనకుంటది కదా వెన్నుపోటు పడవడం అని చెప్పి. సో ఆ అవును, వెన్నుపోటు పడవడంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడు. ఒకరిని కాదు 10 మందిని, సొంత చెల్లిని పొడి చేయడు, బాబాయిని పొడి చేయడు, ఇప్పుడు ఈ రోజు రమణ దీక్షితుల్ని. యా, ఒకేసారి పొడవగలడు, అది జగన్మోహన్ రెడ్డి అదే స్పెషాలిటీ. ఆయన ఎక్స్పర్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.